విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజెక్షన్ల ఘటన కలకలం రేపింది. మత్తు ఇంజెక్షన్లు భారీగా పట్టుబడ్డాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో 2100 మత్తు ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. పెందుర్తి పరిధిలో మరో 100 ఇంజెక్షన్లను సబ్ అధికారులు పట్టుకున్నారు. 5 రోజుల క్రితం అల్లీపురంలో 2500 మత్తు ఇంజెక్షన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తు ఇంజెక్షన్లకు అల్లీపురం కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో షాప్ యజమాని మహేశ్వర్ రెడ్డి దగ్గర 35 మత్తు ఇంజెక్షన్లు, నీడిల్స్, గంజాయి, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతాకు చెందిన ఓ విద్యార్థి 50 ఇంజెక్షన్ల బాక్సును 2000కు ఇస్తున్నట్లు తేలింది. అయితే మెడికల్ షాప్ యజమాని 10,000కు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. విశాఖ అల్లీపురంలోని కొందరు ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ కానీ థెఫ్ట్ చేసి అమ్ముతున్నాడని చెప్తే మనకు ఆటోమేటిక్ గా ఎవరైతే మనకు కొనుక్కున్నాడో ఎండ్ యూజర్ కొనుక్కున్నాడో మనకి ఎవరు అమ్మినాడో మనకి తెలుస్తుంది. సో వారిపైన కూడా మనము కేసెస్ పెట్టడం జరిగింది. సో ఏదర్ ఇట్ ఈస్ అ షాప్ ఆర్ ఇట్ ఈస్ అ పర్సన్, ఇద్దరు పైన కూడా కేసెస్ మనం పెట్టేసుకొని వీళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ అన్ని రికవర్ చేసి ఇది పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టాం. దీంట్లో ఏంటంటే వితౌట్ కమింగ్ టు ద పోలీస్ స్టేషన్ వాళ్ళ మొబైల్ పోయిందంటే జస్ట్ ఒక మెసేజ్ ద్వారా రికవర్ చేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది అక్రాస్ ది స్టేట్ మన యూనిఫామ్ గా అన్ని పోలీస్ యూనిట్స్ టేకప్ చేశారు. ఈసారి మనం 100 సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దీని అప్రాక్సిమేట్ వాల్యూ 20 lakh రూపీస్ ఉంటుందని ఒక అంచనా వేయడం జరిగింది. ఈ 2 కేసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మేజర్ జంక్షన్స్ ఏవైతే ఇల్యూమినేషన్స్ లేవు, దానివల్ల చీకట్లో క్రైమ్ జరగడానికి ఆస్కారం ఉంది, యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇల్యూమినేషన్ చేయని ప్లేసెస్ అని కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు పనిచేయట్లేదు. సో 8 సిగ్నల్స్ వరకు మేజర్ జంక్షన్స్ లో పనిచేయట్లేదు. అవి కూడా తీసుకెళ్ళాం దృష్టికి. దే విల్ టేక్ ఇట్ అప్ ఆన్ ప్రయారిటీ బేసిస్ అని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ మన సిటీలో మెయింటైన్ చేస్తున్న ఎల్ఎన్టీ ద్వారా మెయింటైన్ చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 232 ఇంకా పనిచేయట్లేదు. 232 కెమెరాస్ పనిచేయట్లేదు, సీసీటీవీ కెమెరాస్. అవి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో మనకు ఇవి కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాస్, ఇల్యూమినేషన్స్, స్పీడ్ బ్రేకర్స్, తర్వాత మన బ్యారికేడ్స్, మన మధ్యలో బీచ్ రోడ్ కొన్ని చోట్ల చిన్న బ్యారికేడ్స్ మనం కట్టాం, స్పీడ్ బంప్స్ టైప్. అవి కొంచెం పగిలిపోవడం వల్ల అడ్డంగా మోటార్ సైకిల్ తిరుగుతుంది. మోటార్ సైకిల్ తిరిగిందంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. సో ఫాస్ట్గా వచ్చిన కార్ కూడా. సో ఇవన్నీ కూడా ఫొటోస్తో పాటు మనము కమిషనర్కి వాళ్ళ అఫీషియల్స్కి అందరూ చూపించడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు దాన్ని వీల్ అటెండ్ టు దట్ అని చెప్పేసి కమిషనర్ గారు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. In coordination with GVMC, we will go ahead and ensure that the congestion part in the traffic over a period of time, next few months lo దీనిపైన ఫోకస్ చేసి కొద్దిగా ఇద్దరం కలిసి తగ్గించే ప్రయత్నం చేస్తాం. సార్ ఈ షాపుల దగ్గర ఈ కూడా రాసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ది రూల్స్ బికాస్ నార్కోటిక్ సింథటిక్ నార్కోటిక్ కాబట్టి ఎవరికి వీళ్ళు అమ్మినారు అని చెప్పి రాసుకోవాలి. అది మెడికల్ షాప్స్ లో ఈ పద్ధతి ఫాలో అవుతారు. ఇల్లీగల్ గా ఎవరికంటే వాళ్ళకి హ్యూజ్ క్వాంటిటీ ఇవ్వడానికి లేదు. బికాస్ వై ఎందుకు ఇవ్వట్లేదు? ఇది లీడ్స్ టు అడిక్షన్. చిన్న క్వాంటిటీస్ నుంచి చిన్న అడిక్షన్ స్టార్ట్ అయింది. ఇది కూడా నార్కోటిక్ డ్రగ్ కాబట్టి, సింథటిక్ నార్కోటిక్ కాబట్టి అడిక్షన్ కు అలవాటు అవుతుంది. కాబట్టి దీన్ని విత్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వాలా. దీన్ని అడ్డదిడ్డంగా మనం కానీ యూజ్ చేస్తే వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఐడియా వాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు లీడ్, ఇట్ లీడ్ టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెన్స్, అన్ని రకాలమైన మనం ఎక్స్పెక్ట్ చేయని కాన్సిక్వెన్సెస్ కూడా దీనికి ఉంటుంది. చాలా మంది యువత, కొంతమంది మనకు దీన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా ఏదో చీప్ గా వస్తుంది కదా, కొద్దిగా మత్తెక్కుతుంది, పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి మన చర్యలు ఎలాగో తీసుకుంటున్నాం. ఇది వాడుకోవడం జరుగుతుంది. దయచేసి ఇది ప్రాణాంతకం. ఇది మితిమీరిన డోసు పోయిందంటే ప్రాణాంతకం అవుతుంది. సో ఇటువంటిది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా ఇంజెక్షన్స్ వల్ల వస్తుంది. దీనికి సంబంధించి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాం. ఆల్రెడీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఐడియా ఉంది. ఆ యూజర్స్ ని ఫాలోఅప్ చేస్తే స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, కొత్తగా స్టాక్ వచ్చిందా లేదని చెప్పి చెప్పడం జరిగింది. కొత్తగా స్టాక్ వచ్చిందని తెలిస్తే ఎవరు ఈ స్టాక్ ఇస్తారో కాబట్టి మాకు ఐడియా ఉంది. దీనికి సంబంధించి